మంగ ఏం చేసినా దానికో కాజ్ ఉంటుంది. కారణం లేకుండా మంగ ఏ పని చేయదు. యు మీన్ అంకుల్ విషం తాగడం అక్క పనంటావా? అక్క పని అని ఖచ్చితంగా చెప్పను, కానీ ఆ ఇంట్లో అలజడైతే మొదలైంది. ఇది దేనికి దారితీస్తుందో దాని రిజల్ట్ వచ్చాకే తెలుస్తుంది. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు మామ్. ఏ మీ వాళ్ళు నీకేం చెప్పలేదా? మా వాళ్ళ? అదే, చంద్రిక నీకు బాగా క్లోజ్ కదా, ప్రతిదీ నీతో షేర్ చేసుకుంటుంది కదా, అందుకే నీ వాళ్ళు అన్నాను. ఇండైరెక్ట్ గా ఇచ్చింగ్ చేస్తున్నావా మామ్? నాకు తెలిసి నీ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ హాస్పిటల్లో తెలుస్తాయేమో బేబీ. అయినా నువ్విక్కడుండి తల బాదుకోవడం ఎందుకు? అక్క ఏం చేస్తుందా అని నిన్నట్నుంచి నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా. హాస్పిటల్కెళ్ళు, అక్కడ అక్క ఏం చేస్తుందో తెలుస్తుంది. అక్క వేసే ఎత్తులు పై ఎత్తులు నీకు తెలుస్తాయి. ఎత్తులు పై ఎత్తులు ఏంటి? అదే బేబీ, అక్క ప్రాబ్లంలో ఉంది కదా, ఎలా పరిష్కరిస్తుందో దగ్గరుండి చూడు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు. నేను జాగ్రత్తగా ఉండడం ఏంటి? ఏంటి బేబీ, ప్రతిదీ క్వశ్చనేనా? చిన్నపిల్లలా బిహేవ్ చేయకు, మెచ్యూర్డ్గా థింక్ చేయి. మరి నువ్వు రావా హాస్పిటల్కి? అక్క సామర్థ్యం గురించి నీకే భయం ఉంది, నాకు భరోసా ఉంది. ఎలాగూ గెలిచే మ్యాచ్ని నేను వాచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. మామ్ ఏంటి ఇంత రిలాక్స్డ్ గా ఉంది? అక్కడ మెంటల్ మంగ ఏం చెయ్యబోతుందో ఏంటో. ఏమండి ఏమండి? ప్రసాద్ గారు, మీకేమీ కాదండి, మీరు టెన్షన్ పడకండి. అయ్యో ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, మీకేం కాదు ప్రసాద్ గారు, మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. అది చెప్పాల్సింది నువ్వు కాదురా, డాక్టరు. ఎందుకండి నురగను బయటికి తీస్తున్నారు? నేను తీసుకురావడం ఏంట్రా దరిద్రుడా? అమ్మో, అదే వస్తుందిరా నాయుడు. ముందు మీరు ఆ నురగ లోపలికి లాగేయండి, లేదంటే డాక్టర్ భయపడతాడు. ఒరే, డాక్టర్ భయపడటేట్రా, నేను కదరా భయపడాల్సింది. ప్రసాద్ గారు, మీరు ఆగండి. చంద్రిక గారు, ప్రసాద్ గారికి నేను ఉన్నానండి. మా ఆయనకి నువ్వు ఉండడం ఏంట్రా? ఏంటి చారి గారు డిస్కషను? బాబాయ్ గారు పోయేలా ఉన్నారు. ప్రసాద్ గారు, త్వరగా డాక్టర్ ని పిలవడురా. పిలుస్తానండి. డాక్టర్, డాక్టర్, త్వరగా రండి డాక్టర్, డాక్టర్, డాక్టర్. మా ప్రసాద్ గారు డాక్టర్, డాక్టర్, మా ప్రసాద్ గారు డాక్టర్, మా ప్రసాద్ గారు పోయేలా ఉన్నారు డాక్టర్. మా ప్రసాద్ గారు డాక్టర్, మా ప్రసాద్ గారు ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నారండి. ఆపరేషన్ చేసి ఆయన్ని కాపాడండి డాక్టర్, కాపాడండి. సారీ, నేను వెటర్నరీ డాక్టర్ అయ్యా. ఏ డాక్టర్ అయితే ఏమిటండి, మీరు డాక్టరే కదా. ఆయన ప్రాణాలు పోయేలా ఉన్నాయి, ఆపరేషన్ చేసి బ్రతికించండి డాక్టర్. చారి, తను పశువు డాక్టర్ అంట, తను వదిలే. అయ్యో దేవుడా, మా ప్రసాద్ గారు పరిచదేవుడే. మా ప్రసాద్ గారికి ఏమిటి కర్మ? అప్పుడే ఈయనకి 2 నూరేళ్ళు నిండిపోయాయా? మా చంద్రిక గారి స్టిక్కర్ చిరిగిపోతుందా? నేను ఇంకా బతికే బాబోయ్. ఏంటి చారి గారు, మా బాబాయ్ని చంపేస్తారా ఏంటి? ఏమిటి మేడం, ఏమిటి వీడి మాట్లాడేది? నేను ఆయన జ్యూస్ తాగమన్నది. జ్యూస్ ఏంటి? అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఒక పార్ట్ సార్. ప్లాన్ ఏంటి? ప్లాన్ కాదు, పెయిన్. అసలు ఏమంటున్నారు మీరు? ప్రసాద్ గారు, నేను ఇంకా పోలేదు. డాక్టర్ గారిని పిలవకపోతే పోయేలా ఉన్నాను.
ప్రసాద్ గారు వచ్చారా డాక్టర్ గారు? మా ప్రసాద్ గారు, డాక్టర్ గారు, మా ప్రసాద్ గారు బ్రతికించండి డాక్టర్ గారు. ఏమైందయ్యా? విషం తాగారు డాక్టర్. సారీ, నేను డెంటిస్ట్. పర్వాలేదు డాక్టర్, ఆయనకి నోరు ఉంది. ఆ నోట్లో 32 పళ్ళున్నాయి. దరిద్రుడా, ప్రాబ్లం నోట్లో కాదురా, కడుపులో. నోట్లోకి వెళ్ళిన విషయం కదండి కడుపులోకి వెళ్ళింది. అమ్మో, వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. అరుస్తారేంటి చారి గారు? మా ప్రసాద్ గారిని బ్రతికించడానికి ఈ హాస్పిటల్లో డాక్టర్లు లేరా మేడం? డాక్టర్లు లేని ఈ హాస్పిటల్ ఎందుకు ఇక్కడ? ఈ పేషెంట్ కి ఎవరు ట్రీట్మెంట్ చేయరా? థ్యాంక్ గాడ్, ప్రసాద్ గారు చేరవలసిన చోటికి సేఫ్ గా రీచ్ అయ్యారు. ఆయనకి ఇక ట్రీట్మెంట్ లేని లోటు తీరిపోయినట్టే. చంద్రిక గారు, ఆయన నాకు మొగుడా నీకు మొగుడారా? తాళి కట్టింది మీకే కదండి, మీకే మొగుడండి. మరి నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ ఎందుకు ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నావు? సరేనండి, నేను ఏడవను. మీరు ఏడుస్తారా? చెప్పండి, మీ ఆయన కోసం మీరు ఏడుస్తారా? ఏడ్చే ఓపిక మీకుందా? ఆ సింపతి, ఆ ఫీలింగ్స్ మీలో ఉన్నాయా? మరీ అంత గట్టిగా దబాయించి అడిగితే నేనేం చెప్పనురా? ఆయన మొహం చూస్తే నాకు ఏడుపు రాదురా. ఆయన పోతే నా బొట్టు పోతుందన్న భయం తప్ప నాకేం ఫీలింగ్స్ లేవురా. కదా, అందుకేనండి నేను ఏడుస్తున్నాను. మీ అల్లుడు గారి పియ్యేనన్న ఒకే ఒక కారణంతో మీ ఆయన కోసం నేను ఏడుస్తున్నానండి. అది తప్ప అండి? అది నేరమా? అభిమానాన్ని కూడా అపార్థం చేసుకుంటే ఎలాగండి? నాకు నా మీనాక్షి లేదండి, మీ ఆయనే కాదు. నేను అలాంటి వాడిని కాదండి. చారీ, సారీరా. ఏంటి పిన్ని, అవతల బాబాయ్ గారు ఐసీయూలో ఉంటే మీరిక్కడ చారి గారితో ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా. అవును, ఇంట్లో ఇందాక ప్లాన్ సగమే చెప్పారు. ఈ లోపైన జ్యూస్ తగిలా అయింది. తర్వాత ఏమవుతుందమ్మా? ఏమవుతుందండి? ఏమవుతుంది? డాక్టర్ మంచివాడైతే ఆపరేషన్ సక్సెస్ అయి మీ ఆయన బ్రతుకుతారు. లేదంటే పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయము గూర్చి శోకింప తగదు అని భగవద్గీత పాడుకోవాలండి. నేను అడిగింది ఆయన గురించి కాదురా, ప్లాన్ గురించి. బాబాయ్ బతుకుతారో లేదో అన్న టెన్షన్ వదిలేసి ఈ టైంలో ఎవరైనా ప్లాన్ గురించి అడుగుతారా పిన్ని? అంటే ప్లాన్ లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసావు కదమ్మా. బకరాల్ని చేసావు. తర్వాత ఏమవుతుందో తెలుసుకుందామని. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు పిన్ని? అదేంటమ్మా, ప్లాన్ చేసింది మీకు తెలీదా? ప్లాన్ అయితే చేసాం, జరగబోయేది మన చేతుల్లో ఉండదు కదా పిన్ని. ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది. ఏం జరిగినా మన మంచికి అనుకోండి. మేడం గారు క్లారిటీ ఇచ్చారు కదండి, ఇక పదండి మనం వెళ్దాం. ఏం క్లారిటీ ఇచ్చిందిరా? ఏదో చెప్పి వెళ్ళిపోయింది. ఊరే, నువ్వైనా కాస్త చెప్పరా? ఏమండి, ఏమన్నా అంటే అన్నానంటారు కానీ ఇప్పుడు మీ భర్త ప్రాణాల ముఖ్యమా, ప్లాన్ ముఖ్యమా? భర్త కోసం కాకపోయినా కనీసం మీ బొట్టు కోసం అన్న ఆలోచించండి. పైకి తింగరోళ్లా కనిపించే ప్రసాదు ఇంత లోతైన మనిషిని అనుకోలేదమ్మా. అవును బామ్మగారు, అన్నయ్య గారి మనసు ఆయన వాడే పౌడర్ అంత సున్నితమైందని ఊహించలేకపోయాను. పాపం, ఎప్పుడు తిట్టినా తలంచుకొని భరించేవాడు. ఎప్పుడు నోరు తెరిచి ఎదిరించి మాట్లాడలేదు. బాబాయ్ గారు భోజన ప్రియులో తప్ప కలహ భోజన ప్రియులు కాదు. ఆయనకు కడుపు నిండా భోజనం పెట్టినందుకు నా కడుపులోని బిడ్డ గురించి ఇంతలా ఆలోచిస్తారని కలలో కూడా అనుకోలేదు. ఏది ఏమైనా ప్రసాదు మానవత్వం ఉన్న మనిషి, మనుషుల్లో మహోన్నతమైన మనిషి బామ్మగారు. మావ ఈస్ గ్రేట్. బాబాయ్ గారు బతకాలి. ఏమైందండి? ఆయన అలా పొగుడుతుంటే భరించలేకపోతున్నాను. ఆయన మీ ఆయనే కదండి. అయినా సరే
ఆ పౌడర్ మొహానికి మళ్ళీ పొగడతల పౌడర్ అవసరమా? మీకింత జలసి అవసరమా? రండి. హే! డాక్టర్ డాక్టర్ మిమ్మల్ని. ఓ నారాయణ, డాక్టర్ నారాయణ. ఏదో నిక్కర నారాయణలా చెప్తున్నాడేమిటి మేడం? మా అంకుల్ని ఎలాగైనా మీరే సేవ్ చేయాలి డాక్టర్. సారీ, షేవ్ చేయడానికి నేను బార్బర్ని కాదు. ఇది సెలూన్ కాదు. ఐఎమ్ డాక్టర్. దిస్ ఈజ్ హాస్పిటల్. కామెడీ పీస్ లో ఉన్నాడేమిటి మేడం? కావాలనే పెట్టాను చారి గారు. ఇలాంటి తింగరోళ్ళైతేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నేను చెప్పింది షేవ్ కాదు, సేవ్ డాక్టర్. ఓ, పేషెంట్ ని చూసొచ్చాక చెప్తా. డోంట్ డిస్టర్బ్ మీ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. డాక్టర్ మిమ్మల్ని డాక్టర్. నారాయణ, డాక్టర్ నారాయణ. పేషెంట్ లోపడున్నాడు. ఇది ఐసీయూ. ఓ ఓ ఐసీ. ఈ రోజు ఐసీయూని ఇక్కడికి మార్చారా? ఓకే. ఇదేదో విచిత్రమైన హాస్పిటల్లో ఉంది. మనుషులు ట్రీట్మెంట్ చేయాల్సిన ప్లేస్ లో పశువుల డాక్టర్ ఉన్నాడు. షేవ్ కి సేవ్ కి తేడా తెలియని డాక్టర్ స్టెథోస్కోప్ పట్టుకుని లోపలికి వెళ్తున్నాడు. అబ్బా మీరు ఊరుకోండి, ఆయన ఏదో జోక్ చేస్తుంటారు. ఆయన బ్రతుకు జోక్ అయిపోదు కదా. ఆల్రెడీ జోకర్ అయిపోయాడుగా. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా సెంచూరియల్ వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ట్రీట్మెంట్ చేయకుండా నీ టిక్ టాక్ లేంటే అయ్యావా? వెల్కమ్ డాక్టర్. వాడెవరి ఫంక్షన్కి వచ్చాడే వెల్కమ్ చెప్తున్నావు? పేషెంట్ కండిషన్ ఏంటి? బాగా నురుగొస్తుంది డాక్టర్. ఎంత తుడిచినా పోవట్లేదు. అంటే ఉంటాడా పోతాడా? చెప్పలేం డాక్టర్, 50-50. అలాగా. చీఫ్ డాక్టర్స్ అందరూ బిజీగా ఉండి నన్ను పంపించారు. అంటే ఈడు చేత డాక్టరా? చాయిస్ 50-50 అంటున్నావు కాబట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం వేస్ట్. ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించి హడావుడి చేసి ఫీజు లాగేద్దాం. ప్రాణం పోయాక ఫైనల్ పేమెంట్ కట్టించుకుని బాడీని హ్యాండ్ ఓవర్ చేద్దాం. నేను ఇంకా స్పృహలోనే ఉన్నారా? కనీసం నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను మాట్లాడుకోండి రా. నర్స్, పేషెంట్ కి ఎనస్టీషియా ఇవ్వలేదా? ఊరుకోండి డాక్టర్, నేను నిన్నగాక మొన్నొచ్చాను. పేషెంట్ ప్రాణాలు పోతే పోలీసులకి దొరికిపోను. సరే, కత్తందుకో. కత్తెందుకు డాక్టర్? ఎలాగూ వినేసావు కదా, ఏసేస్తే ఒక పని అయిపోద్దని. అయితే ఏసేస్తావా? అదే, ఆపరేషన్ చేస్తే ఒక పని అయిపోద్దని. ఏదో ఒకటి చేయండి, కానీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చేయండి రా బాబా. క్యాంటీన్ లో కూరగాయలు కోసి కోసి బాగా మొద్దు బారిపోయినట్టుందబ్బా. ప్రసాద్ గారు, మీకేమీ కాదండి, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. మాట టెన్షన్ తో నేను ఇక్కడ చేస్తుంటే మధ్యలో నీ గోలేంట్రా, పోరా అవతలికా. సరే సార్, హ్యాపీ డెత్ డే. సారీ అండి, గెట్ వెల్ సూన్. నువ్వు వెళ్ళరా దరిద్రుడా. సార్ నన్ను చూడండి డాక్టర్. చూడబట్టింది నన్ను కాదు డాక్టర్, నాలో ఉన్న విషయాన్ని. అట చెప్పు, క్లారిటీ అది.
మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు, నాతో రండి. డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో కదా ఉన్నారు, ఇటెక్కడికి? మిమ్మల్ని పిలుస్తున్నది ఆపరేషన్ డాక్టర్ కాదు, చీఫ్ డాక్టర్. ఆయనకి నాతో పనేంటి? వెళ్ళండి మేడం, మీ ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఇలాంటి టైంలో పెద్ద పెద్ద డాక్టర్లు ప్రైవేట్ గా మాట్లాడటం తరతరాలుగా వస్తున్న హాస్పిటల్స్ ఆనువైతే. మీరు వెళ్ళండి వెళ్ళండి. ఫస్ట్ అర్జెంట్ గా ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్ తీసుకురండి. పెద్ద డాక్టర్ పిలుస్తున్నారని ఈ నర్స్ అంటుంది. అర్జెంటుగా మందులు తెమ్మని ఆ నర్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఎక్కడికో చోటకి వెళ్ళండి మేడం. నేను నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నానండి. మీరు వెళ్ళండి. నాతో రండి, డాక్టర్తో మాట్లాడి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాను. రండి. వెళ్ళండి. సార్, ఎలాగో హాస్పిటల్కి వచ్చాం కదండి, మేడం గారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎందుకు చారి? ఎందుకేమిటి సార్, మేడం గారికి చెకప్ చేయమని చెప్పండి. నాకు చెకప్ ఎందుకు చారి గారు? తన ప్రెగ్నెన్సీ పోయింది కదా, మళ్ళీ చెకప్లు ఎందుకు? పోయింది పోయింది అని 10 సార్లు అనకండి సార్. ఏ పుట్టలో ఏ పావుందో వెళ్ళి అడగండి. పుట్ట గురించి, పుట్టలో ఉన్న పాము గురించి డాక్టర్కి ఏం తెలుస్తుంది చారి? మీరొకరు సామెతను కూడా సస్టైన్ చేస్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేడం గారి కడుపులో ఏముందో చెకప్ చేయించండి. తన కడుపులో ఉంటుంది. 2 ఇడ్లీలు, ఓ దోశ, ఓ వడ ఉంటుంది. పొద్దున అదే కదా తింది. ఏమిటి సార్ మీరు, నేను ఒకటి చెప్తే మీరు మరేదో చెప్తారు. హాస్పిటల్లోనే ఉన్నాం కదా, మేడం గారిని డాక్టర్ గారికి చూపిస్తే మీ సొమ్మేం పోయిందండి. కడుపు సంగతి చూడమంటే కామెడీలు చేస్తారేమిటి సార్? ఫీల్ అవ్వకండి చారి గారు, ఆయన నన్ను తప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు చారి గారు. తీసుకువెళ్ళు జై. మంగ ఆరోగ్యం ఎలా ఉందో డాక్టర్ని అడుగు. వెళ్ళమ్మా, డాక్టర్ గారిని వివరంగా అడుగు. రండి వెళ్దాం. ఏంటో, వెళ్ళండి. ప్రసాద్ గారు, మీకేమీ కాదండి, మీరు బతుకుతారు, తప్పకుండా బతుకుతారు. ఓరే స్వామి, నువ్వు అవతలకు పోరా, మాటి మాటికి వచ్చి నన్ను చంపబాగురా. మామగారు, కల్పన మేడం గారు, మీరేమీ కంగారు పడకండి. ప్రసాద్ గారికి ఏమీ కాదండి. మాకు ప్రసాద్ గురించి భయం లేదు చారి. టెన్షన్తో నీ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయపడుతున్నావు. ప్రసాద్ అన్నయ్య ఉంటాడో పోతాడో తెలియదు గాని నువ్వు మాత్రం పోయేలా ఉన్నావు చారి. వీళ్ళు కూడా కామెడీ చేస్తున్నారేమిటి? ఎక్కడమ్మా మీ చీఫ్ డాక్టరు? పక్కకి రమ్మంటే ప్రశ్నలు వేస్తావేంటి? నువ్వని నాకు తెలియదు కదమ్మా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముందమ్మా, మీ అంకుల్ విషం తాగేశారు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, ఆ మంగ ప్లాన్ చెప్తుంటే వింటూ కక్కుర్తిపడి విషం కలిపిన జ్యూస్ తాగేశారు. దాని ప్లాన్ ఏంటి? తెలీదమ్మా. విన్నానన్నారు కదా. సగం మాత్రమే విన్నాం. మొత్తం చెప్పేలోపు ఇదిగో మీ అంకుల్ ఇలా చేశారమ్మా. మంగ కడుపులోని బిడ్డ చనిపోయిందని బెంగతో ఆయన విషం తాగారని అందరూ అనుకుంటున్నారు. ఆ మంగ అలా కలర్ ఇచ్చిందా? అది కలర్ ఇవ్వట్లేదమ్మా, కన్ఫ్యూజ్ చేస్తోంది. చారిగాడు అది ఏదో మాట్లాడుకుంటున్నారు, అది మేం వినేసామని అనుకుంటున్నారు. ప్లాన్ మాకు తెలిసినట్టే ప్రవర్తిస్తున్నారు. నిజానికి మాకేమీ తెలియదమ్మా. నా దగ్గర యాక్ట్ చేయకండి.
మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ మంగతో చేతులు కలిపారా? నీతో కలిపిన చేతులే లాక్కోలేక పీక్కోలేక చస్తున్నావు. మళ్ళీ ఆ మంగతో చేతులు కలపడమా? మర్యాదగా నిజం చెప్పండి. నా దగ్గర దాచారో? నా గురించి మీకు తెలుసుగా. ఏంటమ్మా బెదిరిస్తున్నావు?